ఒక చెట్టు తుఫాను గాలికి విరిగిన ఆ కొమ్మ చివరి కొన నేలని తాకుతూ నేలతో 30 డిగ్రీల కోణం చేసింది. నేలను తాకిన చెట్టు కొనకు చెట్టు మొదలకు మధ్య గల దూరం 8 మీటర్లు అయినా చెట్టు విరగకముందు ఆ చెట్టు యొక్క ఎత్తుని కనుగొనండి. వెరీ సింపుల్. జస్ట్ మనకు ఇమాజినేషన్ అనేది తెలియాలి. ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉండే, విరగక ముందు ఎలా ఉండే, విరిగిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇలా చెట్టు ఉంది, ఓకే. సో చెట్టు యొక్క పై భాగం విరిగిందంటే ఈ విరిగిన భాగం ఇలా నేల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ విరగక ముందు ఇది చెట్టు. తుఫానికి ఏమైందంటే ఇగో ఇంత భాగం ఉంది కదా, ఈ భాగం విరిగిన తర్వాత పైనే ఉంటుందా, ఉండదు, పైనుంచి వేలాడి నేలను తాకుతుంది. అంటే ఈ విరిగిన పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇలా నేలను తాకింది. అంటే ఇక్కడ ఉన్న లెంతే ఇక్కడికి వచ్చింది, నేలను తాకింది. సో నేలను తాకినప్పుడు అది నేలతో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందంట, అది నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుందంట. నేలతో ఎంత కోణం చేస్తుంది, 30 డిగ్రీ. అంటే విరిగిన భాగము నేలతో చేసే కోణం 30 డిగ్రీలు. సో ఇది 60 డిగ్రీలు. ట్రయాంగిల్ ఫామ్ అవ్వగానే వేసేయాలి మనం. ఇది ఏ 60కి ఎదురుగా A√3 అండ్ 90కి ఎదురుగా 2A. నువ్వు జాగ్రత్తగా గమనించు. చెట్టు మొత్తం పొడవిది, విరిగిన తర్వాత ఏ మిగిలింది. సో విరిగిన భాగము 2A ఇలా వేలాడుతుంది. అంటే చెట్టు యొక్క మొత్తం ఎత్తు ఈ రెండు కొలతలే కదా. కాబట్టి ద హైట్ ఆఫ్ ట్రీ, చెట్టు యొక్క మొత్తం ఎత్తు మిగిలిన భాగము ప్లస్ విరిగిన భాగము రెండూ కలిపితే 3Aకి సమానం. దెన్ వాట్ అబౌట్ ఏ? ఏమంటున్నాడు, చెట్టు మొదలకు మధ్య గల దూరం 8 మీటర్లు అంటున్నాడు. అంటే చెట్టు యొక్క మొదలు నుంచి చెట్టు విరిగిన భాగానికి గల దూరము 8 మీటర్లు. అంటే A√3 ఈజ్ ఈక్వల్ టు 8. సో A√3 ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్. దెన్ A ఈజ్ ఈక్వల్ టు 8/√3. నీకు కావాల్సిన చెట్టు యొక్క మొత్తం ఎత్తు కాబట్టి 3 × A ఈజ్ ఈక్వల్ టు 3 × 8/√3. When we cancel √3 to 3, you will get √3. So what is the value? 8√3 meters. ఎంతంటే వాల్యూ 8√3 meters. అంటే చెట్టు యొక్క పూర్తి ఎత్తు 8√3 meters.